హలో గాయ్స్, వెల్కమ్ టు శశిస్ క్రియేషన్స్. ఇట్స్ మీ శశి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్ని చెప్పబోతున్నానండి. మామూలుగా మనం సిల్వర్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. మనం పూజలో పెట్టేసుకొని పంచపాలి, కుంకుమరిని, ప్రసాదం గిన్నెలు ఏవైనా సరే దేవుడికని అలాగే పెట్టి పూజా రూమ్లోనే వదిలేయడం వల్ల అవి గాలికి చాలా నల్లబడిపోతూ ఉంటాయండి. నా చేతిలో ఏదో మ్యాజిక్ ఉన్నట్టుగా ఉంది కదా. ఏమీ లేదండి, రూపేరీ సిల్వర్ క్లీనర్. ఇది కాటన్ మీద ఒక 2-3 డ్రాప్స్ వేసుకొని ఆ నల్లబడిపోయిన పూజా ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ ఏవైనా ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ అండి, జర్మన్ సిల్వర్ కాదు, ప్యూర్ సిల్వర్ ఐటమ్స్ మీద వాటిని వేసి నీట్గా రబ్ చేయడం మాత్రమే అండి. కాటన్ పైన ఆ లిక్విడ్ని వేసి అది నీట్గా రబ్ చేయడం. ఆ లిక్విడ్ మామూలుగా జనరల్ స్టోర్లో ఎక్కడైనా దొరుకుతుందండి. వాటి ప్రైస్ వచ్చేసి 110 రూపీస్. ఇది మీ అందరికీ చాలా యూస్ఫుల్ టిప్ అనుకుంటున్నాను. ఆ లిక్విడ్తో జస్ట్ నార్మల్గా అన్ని సిల్వర్ ఐటమ్స్కి ఎక్కడ నల్లబడిపోయిందో అక్కడ మంచిగా నీట్గా రబ్ చేసుకొని వాటిని కాసేపు అలాగే పక్కన పెట్టేసి తర్వాత పీతాంబరం, సబీనా ఏదైనా సరే మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దానితో నీట్గా వాష్ చేసుకోవడం. అది లిక్విడ్ కదండి, కొంచెం చేతికి హార్ష్గా ఉంటుంది, కొంచెం స్మెల్ వస్తుంది, యాసిడ్ స్మెల్ లాగా ఉంటుంది కొంచెం. బయట పాలిష్ చేయించిన దానికంటే ఇంట్లోనే ఇలా నీట్గా వాష్ చేసుకొని తర్వాత వాటిని పొడి బారేంత వరకు గాలికి ఉంచేసి అవి మంచిగా నీట్గా తుడుచుకొని మళ్ళీ లాక్ కవర్స్లో సీల్ చేసేసి వాటిని డబ్బాలో స్టోర్ చేస్తే అలాగే ఉంటాయి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.